వచ్చాక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుస్తకాల బరువు తగ్గుతోంది, కానీ మెదడులో వేరే భారం పెరుగుతుంది. బస్తాలు బస్తాలు పుస్తకాలు, వాడు చదివేది ఎల్కేజీ, వీపు మీద 10 కేజీ, చద్దన్నం ప్యాకేజీ, వాటర్ బాటిల్ లీకేజీ. వీడు చచ్చిపోతున్నాడు ఇక్కడ. ఎల్కేజీ వాడికి ఇన్ని పుస్తకాలు అవసరం. వర్క్ బుక్, జర్క్ బుక్, టెక్స్ట్ బుక్, నీ 100 బుక్కులు పెట్టారు వాడికి. ఎంత చేస్తే వచ్చింది ఏమిటంటే ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్. వీడి జీవితం అంతా ఇంతే. ఏదైనా రైమింగ్ పద్యం చెప్పరా అంటే ఒక్కడు వేమన పద్యం, సుమతి శతకం, కనీసం మంచి పాట చెప్పేవాళ్ళాడు. రెంగా రెంగారో జస్ యథో దిక్కుమాలిన పాట. అది 13వ శతాబ్దంలో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ఆ ప్లేగు వ్యాధితో చనిపోయిన 13 లక్షల మంది పిల్లల చుట్టూ, శవాల చుట్టూ తిరుగుతున్న పాట. అది ఇళ్లల్లో పాడించకండి అమ్మా, అశుభాలు జరుగుతాయి. అంతకంటే మా వాడికి ఏమీ రావని చెప్పండి. అది పాటించిన వాడు ఇంగ్లీష్ పాట. లేకపోతే వాడు జీవితం అంతా ఇంగ్లీష్ టీచర్ ఎల్కేజీలో చెప్పేది ఒకటే, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్. ఈ జీవితానికి ఇంకో పాట రాదు. ఈ రెండేనా? చేత వెన్నముద్ద చెంగల్వపు దండ, ఆ పద్యాలన్నీ పోయాయి. దేవుళ్ళ గురించిన పద్యాలు, ధర్మం గురించిన పద్యాలు అన్నీ పోయాయి. ఈ దిక్కుమాలిన పద్యాలు మిగిలాయి. ఎక్కడ శవాల చుట్టూ తిరిగేది పాట.